హేమా కమిటీ రిపోర్ట్. ఈ పదం నీ ఫీడ్లోకి వచ్చే ఉంటుంది. ఇట్స్ ఎ 233 పేజ్ డాక్యుమెంట్. ఈ కథ ఇప్పుడు మొదలైంది కాదు, 2017లో స్టార్ట్ అయింది. 14 మంది కేరళ విమెన్ కలిసి వచ్చి WCC అనే కమిటీని ఫామ్ చేశారు. కేరళలో AMMA అనే అసోసియేషన్ ఉంది. ఇక్కడ మనకి మా ఎలాగో అక్కడ అమ్మ. అది రీసెంట్గా డిజాల్వ్ అయిపోయింది. దాని హెడ్ మోహన్ లాల్ గారు రిజైన్ చేశారు. Actor Mohan Lal today resigned as president of the Association of Malayalam Movie Actors, that is Amma. And not just Mohan Lal, the entire executive committee has stepped down. What is this Hema Committee report? ఈ వీడియో మనందరికీ చాలా ఇంపార్టెంట్. మనం క్యాజువల్గా తీసుకుంటున్న ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉమెన్కి సేఫ్టీ లేదా? ఆర్ ఉమెన్స్ రైట్స్ బీయింగ్ కాంప్రమైజ్డ్ ఇన్ కేరళ? ఇదంతా ఈ వీడియోలో చూద్దాం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఇష్యూ కానీ టాపుల్ అవడానికి ఒక సాచురేషన్ ఫోర్స్ కావాలి. ఈ హేమా కమిటీ రిపోర్ట్ ఇష్యూ ఇవాళ స్టార్ట్ అయింది కాదు, ఈ నెలలో స్టార్ట్ అయింది కాదు, ఈ సంవత్సరం స్టార్ట్ అయింది కూడా కాదు. ద రూట్స్ ఆఫ్ దిస్ ఇష్యూ విల్ బి డేటెడ్ బ్యాక్ టు 2017. ఫిబ్రవరి 2017లో ఒక టాప్ మలయాళం యాక్ట్రెస్ త్రిశూర్ నుంచి కొచ్చికి వస్తున్నారు. ఫెయిర్లీ నార్మల్ షూటింగ్ డే, ఏదో ఒక సాంగ్ షూటింగ్ ఉందని వస్తున్నారు. వెనకాల నుంచి ఒక వ్యాన్ వచ్చి గుద్దింది. అందులో నుంచి 6 మంది దిగారు. ఆ అమ్మాయి అందులో వ్యక్తిని గుర్తుపట్టింది. ఆ అబ్బాయి ధైర్యంగా నాకు కొటేషన్ వచ్చింది మిమ్మల్ని చంపడానికి, ముందు మిమ్మల్ని సెక్షువల్ అసాల్ట్ చేసి అని చెప్పి ఆవిడ కారులోనే ఆవిడ సెక్షువల్ అసాల్ట్ చేశారు. ఆవిడ పేరు ఇప్పుడు బయటకు తీయడం మోరల్లీ రైట్ కాదు. మన తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు ఆవిడ. కాకపోతే ఇష్యూని తొక్కేద్దామని అప్పట్లో చాలా ప్రయత్నాలు చేశారు. మనం చూస్తూ ఉంటాం కదా 2 డే అవుట్రేజ్ మంది. మాట్లాడతాం, బాధపడతాం, ఇంకో ఇష్యూ, ఇంకొక అవుట్రేజ్. ఇది కూడా అలాగే వెళ్ళిపోద్ది అనుకున్నారు. కాకపోతే అలా వెళ్ళలేదు. 3 నెలల తర్వాత 12 మంది మలయాళీ హీరోయిన్ కలిసి WCC అనే కమిటీని ఫామ్ చేసి సీఎం ని కలిసారు. కేరళ సీఎం. కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉమెన్ ఆర్టిస్ట్ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడారు. ఆయన అప్పుడు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసును కూడా దృష్టిలో పెట్టుకుని లెఫ్ట్ గవర్నమెంట్ ప్రెషర్ మీద రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ హేమ గారి ఆధ్వర్యంలో ద హేమా కమిటీ అని ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఈ దిలీప్ అనే యాక్టర్ ఐ థింక్ 1992, 1993 ఆ టైంలో హీ గాట్ లాంచ్డ్. కామెడీ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ లో ఫీచర్ అయ్యేటోళ్ళు. ఈవెన్ ఇన్ దోస్ ఫిల్మ్స్ ద థీమ్స్ ఆర్ వెరీ రిగ్రెసివ్. సరే, ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడితే 2010లో హీ ఫీచర్డ్ ఇన్ ఎ ఫిల్మ్. అందులో దిస్ విక్టిమ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ఎ పార్ట్. ఆ అమ్మాయి పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు, బట్ ఈ కార్లో సెక్షువల్ అసాల్ట్ విక్టిమ్ ఉన్నారు కదా, షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇంకొక యాక్ట్రెస్ ఉండేటోళ్ళు. దిస్ అదర్ యాక్ట్రెస్ అండ్ దిలీప్ హ్యాడ్ అన్ అఫైర్. ఆ విషయం విక్టిమ్ తెలుసు, బట్ దిలీప్ ఇస్ ఆల్రెడీ మ్యారీడ్. హిస్ వైఫ్స్ నేమ్ ఇస్ మంజు వారియర్. ఇప్పుడు మీకు చెప్పాలంటే అసురన్ మూవీ చూసే ఉంటారుగా, తెలుగులో ఇట్ ఇస్ మేడ్ అస్ నరప్ప. ఆ మూవీ హీరోయిన్ ఏది తమిళ అసురన్. సో ఇప్పుడు విషయానికి వస్తే ఈ మంజు వారియర్ హ్యాడ్ డౌట్స్ ఆన్ దిలీప్. సో షీ ఆస్ ద విక్టిమ్, ఏంటి ఇది నిజమైనా జరిగిందా అంటే ఈవిడ మొత్తం చెప్పేసింది. అందుకోసమని విక్టిమ్ మీద దిలీప్ గ్రడ్జ్ పెంచుకున్నాడు. ఇన్ఫాక్ట్ 2013-14 ఆ టైంలోనే సెక్షువల్ అసాల్ట్ ప్లాన్ చేశారు, బట్ సమ్హౌ హీ విత్డ్రూ. బట్ 2017లో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది ఈవిడ అని చెప్పి న్యూస్ బయటకు వచ్చింది. అది చూసి మనోడు తట్టుకోలేకపోయాడు. సో అప్పుడు ప్లాన్ చేసింది మళ్ళీ 2017 ఫిబ్రవరిలో అమలు చేశాడు. సో ఇంత ర్యాంపెంట్ గా క్రైమ్ జరగడం చూసి ఈ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉమెన్ మీద ఎటువంటి అసాల్ట్స్ జరుగుతున్నాయి ఆర్ ఎటువంటి ఇల్ ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఫామ్ అయిందే WCC. ఇందాక చెప్పినట్టు సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, అంతా బాగానే జరిగింది. ఒక రిడ్రెసల్ మెకానిజం కూడా అమలు చేయడానికి ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు ఎలా సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక మలయాళం ఫిల్మ్ సెట్ ఉంటే అక్కడ ఒక కంప్లైంట్ బాక్స్ లాంటి ఉంటుంది. ఎనీ ఉమెన్ హూ ఫెల్ట్ అన్సేఫ్ కెన్ రైట్ టు దిస్ టీమ్. సో అట్లాంటిది ఒకటి స్టార్ట్ అయింది, విచ్ కెన్ బి గుడ్ ఇనఫ్, బట్ ఇట్స్ నాట్ ఇనఫ్. సో ఇంకా ప్రెషర్ వచ్చేసరికి దట్ వాజ్ వెన్ ఈ హేమా కమిటీ వాజ్ ఫార్మ్డ్. రిటైర్డ్ జడ్జ్ ఆవిడ జస్టిస్ హేమ గారు. ఇప్పుడు ఈ హేమా కమిటీ యొక్క పర్పస్ ఏంటంటే ఆల్రెడీ జరుగుతున్న అన్యాయాల్ని డాక్యుమెంట్ చేస్తూనే కొత్త పాలసీస్ ఫార్మ్ చేయాలని, ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావడానికి, ఉమెన్ సేఫ్ గా ఫీల్ అవడానికి. సో రకరకాల ఫిల్మ్ సెట్స్ నుంచి ఒక 40 విమెన్ కి క్వశ్చనర్స్ ఇచ్చారు. అందులో ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. థరో రీసెర్చ్ తర్వాత 2019లో 5000 పేజ్ డాక్యుమెంట్ ఒకటి రెడీ చేశారు. జరుగుతున్న అన్యాయాల్ని పేర్లతో సహా పెట్టి, ఈ పేర్లను అండర్లైన్ చేయాలి. ఇక్కడ సీఎం అదంతా చూశారు, కాకపోతే అసెంబ్లీలో ఆ డాక్యుమెంట్ ని పెట్టలేదు. దానికి ఆయన 2 రీజన్స్ చెప్పారు. ఒకటి, ఈ విక్టిమ్స్ పేర్లు బయటకు వస్తే వాళ్ళు కొంచెం డైసీ సిచ్యువేషన్ లో ఉంటారు కదా అని చెప్తూనే, ఇది ఒక 5000 పేజ్ డాక్యుమెంట్, దీన్ని ఎట్లా చదివేది, దీన్ని హౌ డూ వి టైం సహకరించదు అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నారు. ఒక 290 పేజ్ సమ్మరీ ఉన్నా కూడా, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమ్మరీ కెనాట్ డూ జస్టిస్. కేరళలో ఉండే ఫెమినిస్ట్ గ్రూప్స్ అండ్ లాడ్ ఆఫ్ ఉమెన్ రిపీటెడ్ గా RTIs ఫైల్ చేసిన తర్వాత, హైకోర్టు ప్లీకి వెళ్ళిన తర్వాత 6th July 2024 స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కేరళ గవర్నమెంట్ ని హేమా కమిటీ రిపోర్ట్ ని రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ పాస్ చేసింది. ఒక 295 పేజ్ డాక్యుమెంట్ రెడీ చేశారు షార్ట్ గా ఉండాలని చెప్పి, బట్ అందులో కూడా పేర్లు అవన్నీ తీపించేసి ఒక 230 ఐ థింక్ 45 పేజెస్ ఎంతో రిమూవ్ చేశారు. 235 పేజ్
డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. పేర్లు లేకుండా కూడా ఇట్ వాస్ ఎక్స్ప్లోజివ్. అందులో యాజ్ యూజువల్ గా సెక్షువల్ అసాల్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇల్ ట్రీట్మెంట్ ఉంది, వేజ్ డిఫరెన్సెస్, వీటిలన్నిటితో పాటు వాట్ ఈస్ షాకింగ్ ఇస్ ఈ డాక్యుమెంట్ ప్రకారం మలయాళం సినిమాలో మనం చూసిన పెద్ద పేర్లు ఉంటాయి కదా, వాళ్ళ ఆర్డర్స్ పైన ఇవన్నీ జరుగుతున్నట్టు క్లీన్ గా మెన్షన్ చేసి ఉంది విత్ ఎవిడెన్స్. ఫర్ కాంటెక్స్ట్ చెప్పాలంటే అవుట్డోర్ షూట్స్ కి వెళ్ళిన 80% ఆఫ్ ద ఉమెన్ మాకు అర్ధరాత్రి తలుపులు కొడతారు, ఇందులో పెద్ద పెద్ద డైరెక్టర్ల పేర్లు చెప్పారు. మైనర్స్ కూడా ఎగ్జామ్ట్ అవ్వలేదు. వాళ్ళు బయటకు ఎందుకు చెప్పలేదని అడిగితే సోషల్ మీడియా హెరాస్మెంట్, ట్రోలింగ్ అండ్ షేమింగ్ మాకు అవుతుంది అని చెప్పారు ఫ్రమ్ ద సో కాల్డ్ ఫ్యాన్ గ్రూప్స్. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ డాక్యుమెంట్ రిలీజ్ అవ్వగానే స్టేట్ మొత్తం షేక్ అయింది. ఒక చిన్న డీటోర్ తీసుకోవాలంటే 2017 లోనే #avalkopam అండ్ బిఫోర్ మీ టు దిస్ వాజ్ మైండ్ యూ అది ట్రెండ్ చేశారు. సో ఆ టైంలో ప్రోగ్రెసివ్ గా ఆలోచించారు, బట్ జస్టిస్ జరగడానికి ఇంత టైం పట్టింది. #avalkopam అంటే విత్ యూ అని మలయాళంలో. ఇందాక చెప్పాను కదా అమ్మ అని చెప్పి, ఇక్కడ మా లాగా అక్కడ అమ్మ. ఇది ఫిల్మ్ యాక్టర్స్ అసోసియేషన్ ఫర్ మలయాళం ఇండస్ట్రీ. అది మొత్తం డిజాల్వ్ అయిపోయింది. ఎక్కడ ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడ మమ్మల్ని పబ్లిక్ స్క్రూటినీలో పెడతారో అని చెప్పి ఎవ్రీబడి రిలేటెడ్ టు దట్ రిజైన్, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ గారు. దాని గురించి ఫిల్మ్ యాక్టర్స్ పార్వతి గారు అన్న మాట ఇది. అండ్ ఈ ఎలిగేషన్స్ చిన్నవి కాదు, చిన్న వాళ్ళ మీద కూడా కాదు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా మంది ఆడవాళ్ళు వచ్చి ఎలిగేషన్స్ చేశారు. సిద్దికి అని ఒక మలయాళం యాక్టర్ ఉంటారు, చలచిత్ర అకాడమీ అని చెప్పి మలయాళంలో చాలా ప్రెస్టీజియస్ ఫిల్మ్ స్కూల్ అది. దాంట్లో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న రంజిత్ గారి మీద కూడా ఉంది. యాక్టర్ బాబురాజ్, డైరెక్టర్ విఏ శివ్ కుమార్, యాక్టర్ ముఖేష్, ఇలా చాలా మంది బయటకు వచ్చారు. అండ్ యు నో వాట్ ఈస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్, ఇప్పుడు కేరళలో గవర్నమెంట్ ఫామ్ చేసింది సిపిఎం అనే ఒక పార్టీ. అది బీజేపీ రైవల్ పార్టీస్. సిపిఎం లో ఉండే ఒక యాక్టర్ మీద ఎలిగేషన్ వస్తే సురేష్ గోపి అని ఐ సినిమాలో విలన్ గా చేశారు ఆయన. హీఈస్ ఫ్రమ్ బీజేపీ, హీఈస్ కమింగ్ ఇన్ సపోర్ట్. అంటే పార్టీలకి సంబంధం లేకుండా ఆపోజిట్ పార్టీస్ కూడా కలిసి ఈ మూమెంట్ ఇక్కడతో ఆపేద్దామని చూస్తున్నారు. దట్ షుడ్ చేంజ్. అండ్ దీని గురించి నాకు మోస్ట్ పాజిటివ్ గా అనిపించింది ఏంటంటే, వన్ ఆఫ్ ద రిపోర్టర్ ఆస్క్డ్ పార్వతి గారు, ఇంత రాటన్ గా ఎందుకు మలయాళం ఇండస్ట్రీ లోపల అంటే, షీ వాజ్ నాట్ ఓకే విత్ ఇట్. షీ ఇస్ లైక్, you know, oh, Malayalam industry is so rotten inside. No, we are good inside, which is why we are fixing it. The places where you don't hear anything about, that's where we should be worried about. అని నిక్కచ్చిగా చెప్పారు. సో అన్యాయం ఎక్కడ జరిగినా పీపుల్ షుడ్ కమ్ అవుట్ ఓన్లీ వెన్ పీపుల్ ఫీల్ సేఫ్ వెన్ దే కమ్ అవుట్. ఇలాంటివి జరగడం అవుతాయి. నేను ఎప్పుడు చెప్తుంటా, మన హ్యూమన్ రేస్ లో 50% ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం కాపాడలేకపోతే ఎలా, వాళ్ళని సేఫ్ గా ఫీల్ అవ్వకుండా చేస్తే ఎలా. నేనే ఒక వీడియో చేసా few days ago, how a few women ఈ లాలో ఉండే లొసుగుల్ని ఎలా వాడుతున్నారని అబ్బాయిల మీద. సో కాయిన్ అటు సైడ్ చెప్తే ఇటు సైడ్ కూడా చెప్పాలి కదా. అండ్ వీ షుడ్ ఆల్ సపోర్ట్ అ జెన్యూన్ కాజ్. మలయాళం ఇండస్ట్రీలో క్లెన్జింగ్ జరుగుతుంది. దిస్ మూమెంట్ ఇస్ బిగ్. నేను ఇది ఎందుకు అంటున్నానంటే, మీ టూ జరిగినప్పుడు కూడా 2018 లో అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ దే హావ్ గాన్ స్కాట్ ఫ్రీ. ఎఫ్ఐఆర్స్ అలాంటివి ఏం లేవు. బట్ కేరళలో జరుగుతుంది అలా లేదు. ఎఫ్ఐఆర్స్ ఆర్ బీయింగ్ బుక్డ్. ఏదో చాలా పెద్దగా జరగబోతుంది. అది కేరళ ఇండస్ట్రీనే కాదు, ఇండియన్ ఇండస్ట్రీకి కూడా ఒక పాజిటివ్ చేంజ్ అని ఇస్తే అది పర్ఫెక్ట్. అది నేను ఇలాంటి వాటికి మన వాయిస్ మనం ఇవ్వాలి. నేను ఎప్పుడూ చెప్తుంటా, మన వాయిస్ 0.01% ఉన్నా పర్వాలేదు, బట్ మన వాయిస్ ఉండాలి. రైజ్ అబౌవ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, రైజ్ అబౌవ్ బ్రూట్ ఫోర్స్, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై హింద్.